ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవరి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికే ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. Praise the Lord, dear all brothers and sisters in Christ. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున నవంబర్ 1 మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని, ఎంతో నెమ్మదిని, ఎంతో సమాధానాన్ని మన జీవితంలో చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో విషయాలు నిరుత్సాహపడుతూ ఉంటాం కదండి. ఎన్నో విషయంలో ఇంకా నా జీవితం అయిపోయిందేమో అన్నట్లుగా మనము ఆలోచిస్తూ ఉంటాం. లేదా మనుషులు అంటున్న మాటల్ని బట్టి చాలా తృణీకరింపబడుతూ ఉంటాం, చాలా వేదన చెందుతూ ఉంటాం, మనస్తాపానికి గురైపోతూ ఉంటాం. కానీ దేవుని మాటలు అందరూ కృంగదీసినట్లుగా కృంగదీయవు, కానీ కృంగిపోయిన నీకు విడుదలనిచ్చి నిన్ను బ్రతికించే మాటలండి. ఆమెన్. మరి ఇంతవరకు నడిపించబడ్డాం కదా, ఇక్కడ కూడా దేవుని మాటలతో ప్రతి ఉదయం ఇలానే ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానమును తెలివియు నీకియబడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, జ్ఞానమును తెలివియును మనకు దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో చాలాసార్లు అనుకోవచ్చు, నా ఇంటిని ఎలా నడిపించాలి, లేదా నా కుటుంబాన్ని ఎలా నడిపించాలి, నా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా నా భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఏమీ అర్థం కాని పరిస్థితులు, లేదా ఒక పని ప్రారంభిస్తున్నామంటే, లేదా ఒక మార్గంలో మనం వెళ్తూ ఉన్నామంటే ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. ఏదైనా కావాలి అంటే మనకు తెలివి కావాలండి. ముందుగా చూడండి, మనుషులుగా ఈ మానవ తెలివి అంటే ఈ లోకపు తెలివి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనుషులంగా ఈ లోకంలో
మరి ఆలోచన లేదా ఈ లోకంలో ఉన్న వారి తెలివితేటలు మరి మనల్ని బ్రతికిస్తాయో నడిపిస్తాయో అన్నట్లుగా మనుషులపైన ఆధారపడుతూ ఉంటాం. కానీ ఎవరి వల్ల ఏమి కాదండి. మనకు కావాల్సింది ఈ లోక జ్ఞానము కంటే దైవిక జ్ఞానం. అన్ని విషయాల్లో మనం త్రొట్టిల్లిపోకుండా పడిపోకుండా మనము చక్కగా నడవాలంటే దేవుడి జ్ఞానమే కావాలి. మన జ్ఞానం ఏం చేస్తుందంటే చాలాసార్లు మనం ఎంచుకుంటూ ఉంటాం, ఆ జ్ఞానమే మనల్ని తప్పిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది, పడిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది, లేకపోతే ఆగిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అందుకనే మన జ్ఞానాన్ని మనం నమ్ముకోవద్దు కానీ, లేదా ఇతరుల జ్ఞానాన్ని నమ్ముకోవద్దు కానీ, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన జ్ఞానాన్ని మనం కోరినప్పుడు నిశ్చయముగా ఆయన చక్కని జ్ఞానము తెలివి మనకి ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మన వల్ల ఏది మనం పొందుకోలేము లేదా మనం ముందుకు సాగలేము, కానీ దేవుడు మనతో ఉంటే, జ్ఞానం మనతో ఉంటే అద్భుతంగా నడిపించబడతామండి. ఏ పొరపాట్లు కూడా చేయకుండా అద్భుతమైన రీతిలో మనం ముందుకు సాగలుగుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు కూడా దేవుని జ్ఞానాన్ని కోరుదాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈ పని ప్రారంభిస్తున్నాను, లేదా అయ్యా ఈ ప్రయత్నంలో నేను ముందుకు వెళ్తున్నాను, నీ జ్ఞానము చేత నింపు, ఈ మార్గంలో నాకు నువ్వు తోడే ఉండయ్యా, నీ జ్ఞానం నాకు దయచేయి, నా పిల్లల్ని పోషించడానికి నడిపించడానికి జ్ఞానం నాకు కావాలయ్యా. మన జ్ఞానము ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుని జ్ఞానం ఎన్నటికీ ఫెయిల్ అవ్వదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుని జ్ఞానాన్ని కోరుదాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడింది గాక. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. మీ జ్ఞానము అయా తెలివియు మాకు అనుగ్రహించే దేవుడవై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో జ్ఞానం కొదువుగా ఉంటే ప్రభా నడుము అంటున్నావు. జ్ఞానం అయ్యా, మాకు మీ జ్ఞానం కావాలి. మా జ్ఞానము వల్ల మేము అయ్యా చాలాసార్లు పడిపోయిన పరిస్థితులు, ఆగిపోయిన పరిస్థితులు, కానీ మీ జ్ఞానం మాతో ఉంటే మా జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. అయ్యా, ఎంతమందితే ఉదయకాల సమయంలో మీ జ్ఞానాన్ని కోరుతున్నారు, మీ జ్ఞానాన్ని పొందుకొని బలముగా ముందుకు సాగి కృపను దయచేయండి. మీరు తోడే ఉండండి, అద్భుతం జరిగించండి. అయ్యా ఇదిగోండి ప్రభా, పేతురు వల వేసినప్పుడు అయా ఇదిగోండి అయా వారికి ఏమి కూడా ప్రభా ఇదిగోండి చేపలు ఏవి కూడా, ఏ చేపలు కూడా వారు చూడలేకపోయారు. అయ్యా వల వేసినప్పుడు ఏవి పొందుకోలేకపోయారు. కానీ మీరు చెప్పారు, ఇదిగో ఈ చోట వేయండి అన్నప్పుడు అయ్యా వారు మీరు చెప్పినట్లుగా మీ మాట విని వారు వల వేసినప్పుడు విస్తారమైన ప్రభా ఇదిగోండి చేపలను వారు చూసి ఉన్నారు. ప్రభా అంతే మీ మాటలు వినేవారిగా, మీ జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా మేము ఉండే కృపను దయచండి. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడను కాక. ఎంతమంది అయితే అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీరే తప్పించండి, విడిపించండి, చక్కని మార్గంలో నడిపించండి, నెమ్మది సమాధానం చేత నింపండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. ఈ రోజంతట్లో క్షేమము కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాలు మీరు తోడేయండి, చేసిన ప్రతి ప్రయత్నాలు మీరు తోడేయండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ఆమేన్.